అన్విత మరియు మెరిసే తెర. తనకు మొబైల్ ఫోన్ అంటే చాలా ఇష్టం. అది ఆటలతో వీడియోలతో మెరిసిపోతూ ఉండేది. గంటల తరబడి దాన్నే చూస్తూ ఉండేది అన్విత. ఇంకా 5 నిమిషాలు అని ఎప్పుడు అనేది. కానీ కొన్నిసార్లు అన్విత కళ్ళు అలసిపోయినట్లు అనిపించేవి. మెడ పట్టేసినట్లు నొప్పిగా ఉండేది. బయట సూర్యరశ్మిని, తోటలో పాడుతున్న పక్షులను ఆమె మిస్ అయ్యేది. ఆమె తాతయ్య శివయ్య తరచుగా ఆందోళన పడేవారు దీని గురించి. ఒకరోజు మధ్యాహ్నం తాతయ్య శివయ్య సున్నితంగా అడిగాడు, అన్విత, మనం కాసేపు ఫోన్ పక్కన పెట్టి బయట ప్రపంచాన్ని చూద్దామా? అన్విత సందేహంగా చూసింది. కానీ నేను ఏం చేయాలి తాతయ్య అని అడిగింది. తాతయ్య శివయ్య నవ్వాడు. మనం చాలా సాహసాలు కనుగొనవచ్చు. మెత్తని మేఘం వెతుకుదాం, లేదంటే డెయిజీ పువ్వు రేకులను లెక్కించడం అలాంటివి చేద్దాం అన్నాడు తాతయ్య. అన్విత అయిష్టంగానే ఫోన్ను పక్కన పెట్టి తాతయ్య శివయ్య వెంట బయటికి వెళ్ళింది. స్వచ్ఛమైన గాలి ఆమె ముఖానికి చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. గడ్డి ఆమె కాలి వేళ్లకు గిలిగింతలు పెట్టింది. ఒక ఆకుపై పాకుతున్న చిన్న లేడీబగ్ని చూశారు వాళ్ళు. అన్విత దాని చిన్న కాళ్ళు కదులుతున్న తీరును చూసి ఆశ్చర్యపోయింది. అప్పుడే అన్విత తన పక్కనే ఒక పొడవాటి తోక ఉన్న ఉడత గింజని నేలలోకి తోయడం చూసింది. అది చాలా ఆశ్చర్యంగా, ఆసక్తికరంగా ఉంది. తాతయ్య శివయ్య ఆమెకు డెయిజీ పూల దండ ఎలా తయారు చేయాలో చూపించారు. అన్విత నవ్వుతూ చాలా సంతోషంగా ఉంది. తన చేతులు ఇప్పుడు మొబైల్ తెరల గురించి కాకుండా డెయిజీ పూల దండ ఎలా తయారు చేయాలో సంతోషకరమైన ఆలోచనలతో నిండి ఉంది. వారు లోపలికి తిరిగి వచ్చినప్పుడు అన్విత ఫోన్ కోసం తొందరపడలేదు. బదులుగా ఆమె లేడీబగ్ మరియు ఉడత చిత్రాలను గీసింది. తాను పొందిన ఆనందాన్ని గుర్తు చేసుకుంది. తాతయ్య, నా కళ్ళు ఇకపై నొప్పిగా లేవు, ఆమె ఆనందంగా అంది. మరియు నా మెడ చాలా బాగుంది. అన్విత ఒక విలువైన పాఠం నేర్చుకుందని తాతయ్య శివయ్య నవ్వాడు. ఆ రోజు నుండి అన్విత తన ఫోన్ని ఆస్వాదించడమే కాకుండా తన బయటి సాహసాలను కూడా ప్రేమించింది. కొద్దిసేపు మాత్రమే స్క్రీన్ సమయం సరదాగా ఉంటుందని, కానీ ఎక్కువసేపు నిజ ప్రపంచంలో గడపడం ఆరోగ్యానికి మరియు ఆనందానికి ఇంకా మంచిదని ఆమె నేర్చుకుంది.